అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు భారీ ర్యాలీతో వచ్చి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఊరూరా ప్రచారంలో ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని, అధిక మెజార్టీతో తన గెలుపు ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోందని, బీఆర్ఎస్ పార్టీ అవినీతితో కూరుకుపోతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారు చేసిన అవినీతిని వెలికెత్తిస్తామని అన్నారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రజాశ్వాస సభలో కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల వల్లే యావత్ రాష్ట్ర ప్రజల కృషి వల్లే తెలంగాణ ఏర్పడింది తప్ప తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు. కేవలం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లో ఉన్నానని, ప్రజలు తనకు అవకాశం కల్పించాలని కోరారు. పెట్టుకోవాలి సింగరేణి సోదరులారా, మీకు అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కేసీఆర్, కంప్లీట్లీ రాంగ్. మీకు ఐడియా ఉండాలి, 1992లో సింగరేణి కంపెనీ BIFR కింద పోయేస్తుంటే అప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు ప్రత్యేకంగా పోయి అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ నరసింహరావు గారి దగ్గర కూర్చొని 2 రోజులలో 650 కోట్ల రూపాయలు తీసుకొని అప్పుగా తీసుకొని కట్టి BIFR కింద పోకుండా కాపాడింది కూడా వెంకటస్వామి గారు. అప్పుడేమో 80,000 నుంచి 1,00,000 మంది నౌకరీలు ఉంటే ఇవాళ 35,000కు వచ్చింది. సింగరేణి సోదరులారా గుర్తుపెట్టుకోండి, పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పోయినసారి చెప్పుకోలేము, మేము ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే